ఎవరు కమిషన్ కొట్టులు ఇలా బెజ్జి పెట్టి చిన్న మాచిరికి 5 కేజీలు ఒట్లు అట్టుకెళ్ళి అలా అమ్ముకున్నారు. నా జీవిత చరిత్రలో నేను దేవుడి మాన్యం పొలం వేస్తున్నాను. ఉంగుటూరు వాసుబాబు గారు నియోజకవర్గంలో గణపవరం మాది 9 ఎకరాలు దేవుడి మాన్యం పొలం చేస్తే 9 ఎకరాల పొలం 56 కార్లు పండితే 7 లక్షల రూపాయల గ్యాస్ 3 రోజులు వేసాడు జగన్ అన్న. అదే కమిషన్ నోటు ధర అయితే అప్పుడో 25,000, అప్పుడో 20,000, అప్పుడో 10,000 ఇచ్చేవాడు. ఆ ఇచ్చేదానికి ఎప్పుడో ఇచ్చిన డబ్బులకి ఇప్పుడు ఇచ్చిన డబ్బులకి ఏకంగా వడ్డీ కట్టుకున్నాడు. అలాంటిదే మా జగన్ అన్న వచ్చాక మాకు రైతులకి డబ్బులు అలా ఒకసారి చేతిలో పడుతున్నాయి. అప్పు తీర్చుకోవాలని ఒకసారి తీర్చుకుంటున్నాం, బంగారం కొనుక్కోవాలని ఒకసారి కొనుక్కుంటున్నాం. మాకు రైతు భరోసా డబ్బులన్నీ పడుతున్నాయి. అలాంటి జగనన్నకి వేయకపోతే అమ్మఒడి అన్నీ ఆడుతున్నాయి మా పిల్లోడికి. అలాంటి జగనన్న అయిపోతే చంద్రబాబు నాయుడు జీవ చరిత్రలో ఎప్పుడు పదవులున్నా ఎప్పుడు వర్షాలు వచ్చి రైతులు పోడైపోయాడు. ఎక్కడో ఎవడయ్యో ఒట్లు తెచ్చి వాళ్ళ ఫోటోలు దిగేవారు రైతులు. అంతేగాని జగనన్న వచ్చాక రైతు బాగుపడ్డాడో దాల్వా కూడా బాగుపడింది, సార్వా కూడా బాగుపడింది జీవ చరిత్రలో. నా జీవ చరిత్రలో దాల్వా సార్వా ఇప్పుడు 40 బత్తాలు కూడా పండింది గణపురంలో. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవడో 3 ముక్కలోడి ఎవడో తీసుకొచ్చాడు మోసం చేస్తున్నారు తప్పించి మా జగనన్న వచ్చాక మా రైతులకి చాలా సంతోషంగా ఉంది. డబ్బు 2 రోజుల్లో 7 లక్షల రూపాయలు పండి కాదు. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను ఎవరికైనా సరే. అలాంటి జగనన్న వదులుకొని చంద్రబాబు నాయుడు వచ్చాడా, పవన్ కళ్యాణ్ వచ్చాడు, వాళ్ళు ఎవరికి వేస్తారు ఓటు? ఎవరు ఏరాడికి. చాలా మంది వ్యవసాయం బాగలేదు జగన్ వచ్చిన తర్వాత ఎందుకంటున్నారంటే ఇంతవరకు కమిషన్ కొట్టోళ్ళు మిల్లోలు వీళ్ళందరూ ఒకటి అయిపోయి లాజీ అయిపోయి రైతుల దగ్గర మాలాంటి బక్కలకి ఏమీ తెలిసేది. ఇప్పుడు ఏంటంటే సచివాలయంలోకి వెళ్తున్నాం, ఇంత గిద్దొడ్లు వేస్తున్నాం, సచివాలయంలో వస్తున్నారు, పొడుచుకుంటున్నారు, చూస్తున్నారు. మీ మిల్లికాడికి వెళ్తున్నాం, వాళ్ళే మంచిగా చెడ్డ చేస్తున్నారు. ఒక తక్కువైన ఎక్కువైనా ఇప్పుడు అది కూడా లేదు. ఏకంగా మా అకౌంట్లో డబ్బు అన్నీ వేసేస్తున్నారు. ఇంతవరకు ఏం చేసేవాళ్ళు? ఆడు కమిషన్ కొట్టోడికి రైతు ఆడు వాండర్ ఒకటి అయ్యేవారు. ప్రభుత్వంలో రైతు రాజుగా ఉన్నాడు. రైతు రాజు అంటే జగన్లా బతుకుతున్నాడు. రైతు కూడా జగన్లా బతుకుతున్నాడు. రైతు జగన్లా బతుకుతున్నాడు. జై జగన్. వాసుబాబు గారు నియోజకవర్గం ఎప్పుడు వడ్డెళ్ళాలి, వాసనే గెలాలి. మాకు ఉంగుడూరు వరకు జగన్ సిద్ధమే, యుద్ధానికి సిద్ధమే, యుద్ధానికి సిద్ధమే. 75 జగన్ 175 సీట్లు, ఎంపీ సీట్లు 24 గెలుస్తాడు. ఏం తక్కువ చేశారు జగన్? జగన్ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూసారా మీరా? జగన్ ఎందుకు చూడాలి? మనం చూసాంగా. జగన్ లాంటి సీఎం తోడు ఎక్కడా లేడు, ఎవడూ లేడు. చంద్రబాబు నాయుడు దోషి దిగటమేగా. ఏముంది దోషి దిగటమేగా. చంద్రబాబు నాయుడు 175 లక్ష కోట్లు ఇతర దేశాలు పంపించాడు. ఏం చేశాడు? మళ్ళీ అంత అప్పులు చూపించాడు. ఈ సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చి అప్పులు తక్కువ ఉన్నాయి. ఆయనకంటే తక్కువ అప్పులు చేశాడు. అప్పులు లేవు. చంద్రబాబుకా నేను ఎప్పుడు ఇలా రామారావు కేసా. నీ వయసు చంద్రబాబు? నాకు 80 ఉన్నాయి. 75 చంద్రబాబు 75. మళ్ళీ గెలుస్తా అంటాడు బాబా. నిజంగా గెలుస్తాడు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవడు? చంద్రబాబు నాయుడు కలది. జగన్ డబుల్ చూడుగా గెలుస్తాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ప్రోగ్రాంగా ఈరోజు ఏలూరులో ఈ సభను నిర్వహించడం జరిగింది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సరే మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు సవాల్ విసురుతున్నారు. ఎవరికైతే ప్రతి గడపకి నా పథకాలు అందినయో, నేను చెప్పిన మాట నెరవేరిందో, మీరు ఆ కుటుంబంలో నెరవేరితేనే ఓటేయండి, లేకపోతే ఓటేయ అవసరం లేదని చెప్పే ధైర్యం ఈ చంద్రబాబు నాయుడికి, ఈ తొత్తు లోకేష్కి, ఈ పవన్ కళ్యాణ్కి ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ వాళ్ళు గెలిచేది బారులో గ్లాసులు పెట్టుకుని కొట్టుకుని ఆ తన్నుకుని అది గెలుస్తాం అనుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఓట్లలో గెలమను, ప్రజల హృదయాలు గెలమను. వాళ్ళ సత్తా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యం లేక, ఒక్కళ్ళే పోటీ చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలను కుమ్మక్కై కుట్రతో ఎదిరించడానికి ప్రయత్నం విమర్శిస్తుంది. జగన్ షర్మిలాని వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు అవకాశానికి పక్కలేసే నాయకుడు. వాళ్ళ ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడిద్ది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలైనా సరే సింహుల రాజశేఖర రెడ్డి గారు పులి. ఈ రోజు
జగన్ గెలిపేయడానికి మీరు అంతా సిద్ధంగా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ యావత్తు మొత్తం